మన సబ్స్క్రైబర్లో చాలామంది ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే మనకు వచ్చిన తాజా అప్డేట్ చూసినట్లయితే ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మరింత డిలే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కూడా ఇంటర్నెట్లో అయితే వచ్చిందనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్కి హోమోలోగేషన్ ప్రాసెస్ కూడా చేయలేదని చెప్పి ఒక వార్త అయితే ప్రచురించారు. అయితే ఈ హోమోలోగేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, దీనికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ డిలేకి సంబంధం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ని బుక్ చేశారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్, దానికి సంబంధించిన ప్రైజింగ్ వివరాలు చూపించిన తర్వాత ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ గురించి వచ్చిన ఆర్టికల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఫైనల్ గా డెలివరీ గురించి కూడా మాట్లాడతాను. సో ఇది ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైజింగ్ స్పెసిఫికేషన్స్ అండి. స్టార్టింగ్ వచ్చి 2.5 kWh కెపాసిటీ, 140 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 105 km టాప్ స్పీడ్తో అనమాట. ఇది 85,000 రూపాయల ప్రైస్ అని చెప్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 3.5 kWh కెపాసిటీకి 196 km రేంజ్, అలానే 118 km టాప్ స్పీడ్తో 95,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ చూపిస్తున్నారు. ఇక రోడ్స్టర్ ఎక్స్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 252 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 105,000 రూపాయలు అనమాట. ఇంకా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్స్లో 2 వేరియంట్స్ ఇస్తున్నారు. 4.5 kWh కెపాసిటీకి 252 km సర్టిఫైడ్ రేంజ్, 125 km టాప్ స్పీడ్తో 115,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ చూపిస్తున్నారు. ఇక హైయెస్ట్ వేరియంట్ చూసినట్లయితే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు 501 km సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 185,000 రూపాయల వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ అయితే చూపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేశారో ఫిబ్రవరి 5వ తారీఖున అయితే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే రివీల్ చేశారు. అప్పుడు ఈ కంపెనీ సీఈఓ ఏమని చెప్పారంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీలు మార్చ్ మధ్య భాగం అంటే మార్చ్ 15వ తారీఖు తర్వాత నుంచి డెలివరీస్ అవుతాయని చెప్పి అయితే వీళ్ళు చెప్పారు. ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు తాజాగా ఎన్డీటీవీ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు ప్రచురించారు. ఒకసారి ఆర్టికల్ సమ్మరీ ఏంటో మీకు చూపిస్తాను. ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో హోమోలోగేషన్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలానే థర్మల్ మేనేజ్మెంట్, బ్యాటరీ ప్యాక్, BMS కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని సోర్సెస్ మాకు ఉన్నాయని చెప్తున్నారు. ఓలా రోడ్స్టర్ ఎక్స్ ని ఫిబ్రవరి 5వ తారీఖున అఫీషియల్ గా లాంచ్ చేసినప్పటికీ మిడ్ మార్చ్ లో వీళ్ళు డెలివరీస్ ఇస్తారని చెప్పినప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది కళలాగానే కనిపిస్తుంది. నిజమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు అని చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్ ఇంకా హోమోలోగేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోలేదు. కానీ ఈ పర్టికులర్ విషయం ఏదైతే ఉందో పబ్లిక్ కి తెలియదు, అనానిమస్ గా ఉంచమని చెప్పి ఈ పర్టికులర్ ఎన్డీటీవీ వాళ్ళకి ఎవరైతే ఈ సమాచారం ఇచ్చారో అది మాకు సీక్రెట్ గా ఉంచండి అన్నట్టుగా ఆ పర్సన్ చెప్పారు. నా సమాచారం బయటికి చెప్పద్దు అన్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో థర్మల్ మేనేజ్మెంట్, బ్యాటరీ ప్యాక్, అలానే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, అలానే మోటార్లో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ ప్రధానంగా వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ 9.1 kWh బ్యాటరీ ప్యాక్లో థర్మల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దానివల్లే ఫైర్ ఇన్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనేది ఆర్టికల్ చెప్పింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే మీరు కొత్తగా ఈవీ గురించి తెలియకుండా హోమోలోగేషన్ ప్రాసెస్ అంటే మీకు కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. ఈవెన్ హోమోలోగేషన్ అనే పదాన్ని ఎలక్ట్రిక్ వెహికల్కి నార్మల్ ఆటోమొబైల్ సెగ్మెంట్లో కూడా చెప్తారనమాట. ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వాహనం రోడ్ల మీద తిరగాలంటే ముందుగా ఐకాట్ లేదా ఏఆర్ఐ వంటి 2 సంస్థలు దాన్ని టెస్ట్ చేస్తాయి అనమాట. టెస్ట్ చేసిన తర్వాత అది రోడ్ల మీద తిరగచ్చా లేదా, క్వాలిటీ అంతా బాగానే ఉందా లేదా అనేది ఇన్ఫార్మ్ చేస్తుంది ఐకాట్ లేదా ఏఆర్ఐ సంస్థలు. ఈవెన్ ఈవీ పరంగా చూసినట్లయితే ఇప్పుడు మనకి పలానా కంపెనీ వాళ్ళు ఇంత రేంజ్ అని చెప్తారు కదా, ఇప్పుడు రోడ్స్టర్ ఎక్స్కి ఇంత రేంజ్ అని క్లెయిమ్ చేస్తారు కదా, అదంతా కూడా చెప్పేది ఏఆర్ఐ లేదా ఐకాట్ టెస్ట్ అయిన తర్వాత ఒక రేంజ్ వస్తుంది. దాన్ని ఐడీసీ లేదా ఏఆర్ఐ రేంజ్ అంటారు. సో ఆ రేంజ్ని వీళ్ళు చెప్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాతే ఆ పలానా వెహికల్ రోడ్ల మీద నడవడానికి వాళ్ళకి అప్రూవల్ వస్తుంది అనమాట. కానీ ఈ ఆర్టికల్ ఏమని చెప్తున్నారంటే అసలు ఈ హోమోలోగేషన్ ప్రాసెస్ని ఇంకా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది వీళ్ళ ఆర్టికల్లో ఉన్న సమాచారం. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి ప్రీవియస్ లాంచెస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేశారు, Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేశారు, Gen 1 వేరియంట్ లాంచ్ చేశారు. అలానే సర్వీస్ సెంటర్ గురించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. బట్ ఏ రోజైనా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు డెలివరీస్ చేశారంటే ఏ రోజు లేదు. వాళ్ళు చెప్పిన డేట్కి కొంచెం ఎంతో కొంత వారమో 2 వారాలు కొన్ని నెలల పాటు డిలే అయిన తర్వాత వాళ్ళ వెహికల్స్ అయితే డెలివరీ చేశారు.
అది ఇప్పుడు చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ అనేది తెలిసిన విషయం. ఈవెన్ వీళ్ళ అప్డేట్స్ పరంగా చూసినట్లయితే MoveOS 3 కానీ MoveOS 4 కానీ MoveOS 5 వర్షన్ వచ్చేస్తుందని చెప్పేవారు, కానీ బట్ దానికి కూడా కొంత టైం తీసుకున్న తర్వాతే దాన్ని అప్డేట్ ఇచ్చేవారు. తర్వాత కస్టమర్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫీచర్ని అయితే ఉపయోగించుకునేవారు. అంతేకాదు మొన్న సర్వీస్ సెంటర్లు భారీగా పెంచుతున్నా అని ఒక సమాచారం ఇచ్చారు. బట్ అది ఈ రోజుకి ఇంప్లిమెంట్ అయిందో లేదో మనందరికీ తెలిసిన విషయం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇవాళేదో కొత్తగా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు డిలే అయిపోయింది అనడానికి లేదు. వాళ్ళు ప్రీవియస్గా ఏ వేరియంట్ తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పింది ఒకటైతే కొంత టైం తర్వాతే ఆ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ డెలివరీ చేస్తున్నారు. కొంత డిలే అవుతున్న విషయం అయితే వాస్తవమే. అదంతా ఎందుకంటే ఇప్పుడు Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ రోజుకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఈ Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎప్పుడు డెలివరీ చేస్తారు. ఈవెన్ నేను కూడా Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఫుల్ పేమెంట్ చేశాను. బట్ ఈ రోజుకి కూడా దానికి సంబంధించిన డెలివరీ అప్డేట్ ఏమీ లేదు. మేము అప్డేట్ ఇస్తామని వాళ్ళ కస్టమర్ ఏజెంట్స్ చెప్తున్నారు తప్పిస్తే ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ ఎవరో చెప్పట్లేదు. కస్టమర్స్ కి ఒక క్లారిటీ అనేది ఇవాళ ఏదో రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనే కాదు, ప్రీవియస్ నుంచి కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలా చెప్పేవారు ఒక డేటు, బట్ వాళ్ళైతే డిలే చేస్తున్నారు. బట్ ఒక విషయంలో మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్న ఏదైనా ఉందంటే వాళ్ళ లాంచ్ డేట్స్ మాత్రమే. పలానా రోజు మేము ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తామంటే ఆ రోజు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేవారు. పలానా రోజు మేము ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేస్తామంటే లాంచ్ చేసేవారు. కానీ డెలివరీస్ పరంగా మాత్రం అంత పంక్చువాలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. ఇంకొక విషయం, NDTVలో ఏదైతే ఆర్టికల్ పబ్లిష్ చేశారో అక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే 9.1 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కే హోమోలోగేషన్ ప్రాసెస్ అవ్వలేదా లేదా అన్ని వేరియంట్స్కి అవ్వలేదా అనేది క్లారిటీ ఇవ్వట్ల. ఈ 9.1 kWh వేరియంట్కే థర్మల్ రన్అవే ఇష్యూస్ ఉన్నట్టుగా ఒక చోట చెప్పారు. బట్ మళ్ళీ ఏమో హోమోలోగేషన్ ప్రాసెస్ అవ్వలేదని అన్ని వేరియంట్స్కి అనే విషయం క్లారిటీ ఇవ్వలేదు. సో అది ఇంకా క్లారిటీ రావాల్సిన విషయం. బట్ ఒకటైతే మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇప్పటికే ఇంకా ఈ ఆర్టికల్ ప్రకారం హోమోలోగేషన్ ప్రాసెస్ నిజంగా స్టార్ట్ అవ్వకపోతే మాత్రం మార్చి నెల అయితే మాత్రం రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ని డెలివరీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనం నిజంగా కలగనట్టే ఉంటుంది. మార్చి నెల అయితే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే డెలివరీ అవ్వవు ఈ నిజంగా హోమోలోగేషన్ ప్రాసెస్ జరగకపోతే. ఇంకొన్ని విషయాలు చెప్తుంది ఏంటంటే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వట్లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. బట్ దాని గురించి మనం డెడికేటెడ్ ఇంకో వీడియో అయితే చేస్తామండి. ఎవరైతే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నారో మీరు మరికొంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా వస్తున్న సమాచారాన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. ఇది ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.